అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని నాకిచ్చిన అధ్యక్షులకి, పాస్టర్ గారికి, పాస్టరమ్మ గారికి, మీ అందరికీ నా వందనాలు. ప్రార్థన చేసి స్టార్ట్ చేద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయనా. గడిచిన దినం నుండి ఈ దినం వరకు నాయనా నీ సజీవమైన రెక్కల చాటున కాచి భద్రపరిచిన విధానానికే వందనాలు ప్రభా. నాయనా నేను ఇప్పుడు ఏదైతే వాక్యం చెప్పుచున్నానో అది సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు నాయనా ప్రతి ఒక్కరికి నాయనా వినగల మనసు మాకు దయచేస్తారని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, దేవుడి దృష్టిలో దేవుడి దృష్టిలో మనం ఎలాగా, మన దృష్టిలో మనం ఎలాగా? ఒకసారి చెప్పండి. దేవుడి దృష్టిలో మనం ఎలాగా? ఆ! నేనొక స్టోరీ చెప్తాననమాట. సో, ఏంటంటే, ఇప్పుడు నార్మల్‌గా మనం బైబిల్‌లో చూసినట్లయితే దేవుడి లోకం ఒకటి, మన లోకం ఒకటనమాట. సో, దేవుడికి 6 రోజులంటే మనకెన్ని సంవత్సరాలో కదా! సో, అలానే మన లైఫ్ ఎలాగనో మన లైఫ్ దేవుడి దృష్టికి వేరే అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు చాలా అప్పులున్నాయి. చాలా అంటే చాలా తేలుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అప్పుడు దేవుడేమంటాడంటే, "నువ్వు ఆశీర్వదించబడతావు. నువ్వు అనేక మందికి అప్పుగా ఇస్తావు" అని చెప్తాడు. అంటే మనకొచ్చే వాగ్దానాలు అలాగుంటాయనమాట. మనకెలా అర్థమవుతది? "ప్రవ్వా, నేను చాలా అప్పులుగా ఉన్నాను. ఇంట్లో కనీసం గడవట్లేదు. అలాంటిది నన్నెలాగ ఆశీర్వదించబడావు, నేను 10 మందికి ఎలాగిస్తానని ఎలా చెప్తున్నావు" అని మనం ప్రతిసారి అనుకుంటాం. ఇప్పుడు మనం బైబిల్‌లో చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. హ్మ్. 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 ఇప్పుడు ఈ మాటలన్నీ దేవుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాము. అబ్రహాముకి పిల్లలు పుట్టి ఎన్ని ఇయర్స్ అయింది? ఆ! చ అసలు ఆ టైంకి అబ్రహాంకి పిల్లలున్నారా? గాని దేవుడేం చెప్పాడు? జనములకి తండ్రిగా అని దేవుడు ముందే నిర్ణయించాడు. కానీ అబ్రహాంకి పిల్లలు పుట్టేసరికి తన వయసెంత? 100 కదా! 100 ఇయర్స్ వచ్చేసినియి. అప్పుడు దేవుడు తనకి దయచేశాడు. గానీ మనకు ముందే దేవుడు ఆదికాండంలో ఎప్పుడో ఇచ్చేసాడు కదా వాగ్దానం. "నువ్వు జనములకి తండ్రిగా ఉంటావు. సో, నువ్వు భయపడొద్దు" అని. అంతేనా? ఇప్పుడు మనకి అప్పులున్నాయి, లేతే చాలా కష్టాలున్నాయి. ప్రెజెంట్ నా జీవితం గడవట్లేదు అన్న టైంలో దేవుడు మనకిచ్చే వాగ్దానాలేంటంటే, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఫలించబడతావు. ఆ టైంలో మనకు అర్థం గాదు. అదే దావీదుని చూసినట్లయితే, దావీదుని చూసారనుకో, దావీదేంటి గొర్రెలు కాచుకునేవాడు కదా! సో, దావీదుని దేవుడు ఎలా తయారు చేశాడు? రాజుగా నిర్మించాడు. ఇప్పుడు ఎవరైనా అనుకుంటారా? ఆ గొర్రెల కాపరి రాజవుతాడని? అనుకోరు. గానీ దేవుడు దృష్టిలో ఆయన చిత్తంలో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ఈ మనిషిని నేను ఈ విధంగా చేయాలి. లేకపోతే ఈ మనిషిని తర్వాత నేను ఇలాగ అభివృద్ధి పరచాలని దేవుడిదొక లోకం అనమాట. సో, ఆ లోకంలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క అంటే ఈ ఈ వ్యక్తిని ఇలా చేయాలి. మనం ఇలా ఉండాలి. కానీ మనం లోకానుసారంగా చూస్తే మన చుట్టుపక్కల పరిస్థితులు చూసుకున్నప్పుడల్లా మనం దుఃఖించి పడతామనమాట. అరే! మన పరిస్థితి ఏంటి? మనమేంటి ఇంకా ఇలానే ఉన్నాము. మనం ఇంకింతేనా? రోజు డైలీ ఇదే బతుకా? లేపోతే అని చాలా సార్లు అనుకుంటాం కదా! గానీ దేవుడి దృష్టిలో దేవుడు అలా ఎప్పుడు మనల్ని వదిలిపెట్టడనమాట. ఇప్పుడు అబ్రహాంని ఎలా అయితే ముందే ఆహ్, జనములకి తండ్రిగా అని ఆయన నిర్ణయించిన బిడ్డలు లేకపోయినా ఆ టైంకి దేవుడు ముందే వాగ్దానం ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఏం చేస్తాడంటే, మనం ఇలా కష్టపడుతున్నాం, ఇలా బాధపడుతున్నాం అన్నప్పటికీ మనం కూడా దేవుడు ముందే ఏదో నిర్ణయాన్ని కంపల్సరీగా దేవుడు మన దగ్గర పెడతాడు. కానీ ఆ నిర్ణయం రాడానికి, ఆ నిర్ణయం జరగడానికి మనకెంతో డేస్ పడతాయి. ఎందుకు డేస్ పడతాయంటే, దేవుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది చిటిక. గానీ మనకిక్కడ అదేంటి సంవత్సరాలు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, ఎంతైనా పట్టొచ్చనమాట. ఒకరోజు యేసయ్య చాలామంది జనాల దగ్గర ఫ్రూట్స్ పంచిపెడుతున్నారంట. ఫ్రూట్స్ పంచిపెడుతుంటుంటే అందరూ వచ్చి లైన్‌గా తీసుకుంటున్నారంట. దాంట్లో ఒక చిన్న పాపొచ్చి ఆ అమ్మాయి కూడా
సరే దేవుడు నాకు ఫ్రూట్ ఇస్తున్నారు కదా! నేను ఈ ఫ్రూట్ తీసుకునెళ్ళి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఆకలితో ఉన్నారు. నా దగ్గర ఒక్క ఫ్రూట్ అయినా ఉన్నా కూడా హాఫ్ ఆఫ్ చేసి ఎంతో కొంత ఇస్తాను అని చెప్పేసి తను మైండ్‌లో అనుకున్నదంట. ఎప్పుడైతే మైండ్‌లో అనుకున్నప్పుడు తను ఎలా వచ్చిందంటే చాలా ఆశతో వచ్చింది. ఫెయిత్‌తో వచ్చింది దేవుడి దగ్గరికి నమ్మడానికి. ఎప్పుడైతే వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి దేవుడు ఒక్కొక్క పండునే ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు ఈ పిల్ల పండు తీసుకుని ఫాస్ట్‌గా పరిగెడుతుందనమాట. ఎప్పుడు ఇచ్చేద్దాం మా ఇంట్లో వాళ్ళకి, ఇచ్చి పంచిపెట్టేద్దాం అని చెప్పి అంత ఆసక్తితో తనుంది. ఫ్రూట్ తీసుకుంది, పరిగెట్టుకుని ఇంటికెళ్తుంది. ఆ పరిగెట్టుకుని ఇంటికెళ్తున్న మధ్యలో రాడ్ తగిలి ఆ పిల్ల పడిపోయింది. పోనీ తను తుడుచుకుని పర్వాలేదు పండేమన్నా బావుందా? లేతే పోయిందా? అని చెప్పేసి వెతుక్కుంటుందనమాట. వెతుక్కుంటే ఆ పండు సగం ఇరిగిపోయి, ఒక ముక్క ఎక్కడో పడిపోయి, ఇంకో సగం బద్దే ఉంది ఆ పండుది. తనేమనుకున్నదంటే, అయ్యో! నేను నెమ్మదిగా నడుచుకునెళ్ళి సంతోషంగా పంచిపెట్టుంటే బావుండేది. నేను అనవసరంగా పరిగెట్టాను. చూడు సగం కూడా రాలేదు. ఇది ఎవరికి సరిపోతదని చెప్పి చాలా బాధపడుతుంది. మళ్ళీ తనేం చేసిందంటే, ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. ఈసారి ఏమైనా మిగిలితే కనీసం ఆ సగమైనా, ఈ సగమైనా పట్టుకెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి ఇద్దాంలే అని అనుకున్నది. మళ్ళీ అలాగే వచ్చి చూస్తుంటే లైన్ ఇంకా పెద్దదిగా ఉంది. చాలా అంటే చాలా పెద్దగా పెరిగిపోయిందనమాట. అయినా కూడా ఈ అమ్మాయి ఏం చేసిందంటే, సర్లే నేను లాస్ట్‌లోనే నుంచుంటాను. ఎప్పుడైతే వస్తదో అప్పుడే చూసుకుందాము అని చెప్పేసి లాస్ట్‌లోనే నుంచుందంట. మొత్తం జనాలందరూ ఎళ్ళిపోయారు. కరెక్ట్‌గా ఈ అమ్మాయి వచ్చేటప్పటికి ఇంకా ఒక గంప మిగిలుందంట. సో, దేవుడు అప్పుడు తిను వచ్చినప్పుడు అడిగితే తను ముందే రీజన్ చెప్తుందంట దేవుడికి. ఇలా నేను పండు పట్టుకెళ్తున్న మధ్యలో ఇలా పడిపోయింది, ఇరిగిపోయింది ప్రవ్వా! నా దగ్గర ఈ సగం ముక్కే ఉంది. అందుకే నేను మళ్ళీ తిరిగొచ్చాను. నువ్వు ఇస్తావని అంటే, ఇది నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టే ఒక గంప నీకోసం మిగిలి ఉన్నదని దేవుడిచ్చాడు. చూసారా? అక్కడ మనమేమో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తను పడిపోయింది. ఆ సగం ముక్కుతోని ఇంటికెళ్ళుంటే ఎవరికీ సమృద్ధిగా ఉండేది కాదు. కానీ తను పూర్తిగా ఫెయిత్, విశ్వాసం ఉంచింది. ఏదో ఒకటి దొరుకుతదిలే. దేవుడు నన్ను వదిలిపెట్టడు. కనీసం ఏదోటి మిగిలుంటదని ప్రయత్నం చేసిందా? వెళ్ళిపోయిందా? ప్రయత్నం చేసింది. ఎప్పుడైతే తను ప్రయత్నం చేసింది ఫస్ట్ ప్రయత్నము, ఫెయిత్ 2 ఉంటేనే దేవుడు ప్రతీదీ సమకూరుస్తాడు. ఓన్లీ విశ్వాసం ఉన్నా కూడా దేవుడు ఏం చేయలే. ఓకే. కొన్ని దేవుడు విశ్వాసంతో చేసినుంటాయి. ఎంత విశ్వాసం ఉందో అంత ప్రయత్నం చేస్తేనే ఆ పిల్లకి ఇప్పుడు అంత గంపడి పళ్ళు దొరికాయనమాట. సో, మనం ఏమనుకుంటామంటే అదే మన కం ఒక్క నా విషయంలోనే కాదు ప్రతి ఒక్కరి విషయంలో ప్రతీదీ మనం వెనకబడుతూనే ఉంటాం. ఏంటి ప్రవ్వా అని చెప్పేసి. కానీ దేవుడు మనకి ఒక నిర్ణయం ఉంచుతాడు. లాస్ట్‌కి మనల్ని ఎప్పుడు త్రోసివేయడనమాట. నీకంటూ ఇది చేసి పెట్టుంది అని అంటాడు. చూడండి అందరూ ఫింగర్ ప్రింట్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫింగర్ ప్రింట్. ఇప్పుడు లతీషా అనే నేమ్‌కి ఐషు ఫింగర్ ప్రింట్, అమూల్య ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతదా? అవ్వదు. ఆళ్ళెంత ప్రాణ స్నేహితులైనా అవుతదా? అవ్వదు. సో, దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్క ఫింగర్ ప్రింట్ ఇచ్చాడంటే ఒక్కొక్కళ్ళకి ఒక ప్రణాళిక ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళకి ఒక నిర్ణయాన్ని ఇచ్చాడు. సో, మనం దేవుడి దృష్టిలో ఒక్కొక్కళ్ళకి స్పెషల్ అనమాట. ఈళ్ళ కంపారిజన్ కాదు. మనం దేవుడికి ఒక ప్రత్యేకమైంది కదా! సో, ఈ చిన్న వాక్యం దేవుడు దీవిస్తారని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి.